హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాము. అలాగే నిన్నటి రీడింగ్‌కి కామెంట్స్ అయితే పెట్టారు. మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టు, అలాగే మీ నేమ్స్ అయి పెట్టారు. పర్సనల్ రీడింగ్ అనేది పర్సనల్‌గానే తీసుకోవాలి. నేనైతే మీ పర్సనల్ రీడింగ్ గురించైతే నేను చెప్పలేదు. ఓన్లీ టాపిక్ దేని మీద తీస్తే బావుంటుందో మీకు కావాలి అనిపిస్తే దాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయమన్నాను. సో, మీ పేర్లు అవిచ్చి చేయమన్నారు కదా! ఆ పర్సనల్ అనేది పబ్లిక్‌లో పెట్టడం అయితే అంత బావుండదు. పర్సనల్ రీడింగ్ అనేది పర్సనల్‌గానే తీసుకోండి. ఓకేనా అండి? మీకేదైనా టాపిక్ మీద రీడింగ్ కావాలి అనుకుంటే నేను ఓన్లీ టాపిక్ మాత్రమే చెప్పమన్నాను. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఈ అమావాస్య రోజున మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ అమావాస్య రోజున ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య రోజున ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి. ఓకేనా అండి? తప్పకుండా ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అయింది అనేది కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? అంతా మీకే అని అయితే అనుకోవద్దు. మీకు ఏ పాయింట్స్ అయితే కనెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య రోజున ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ ప్లీజ్ శివయ్య. Three of Pentacles, Ten of Swords, the Hermit, Seven of Cups, Emperor, High Priestess, Ten of Pentacles, Two of Wands. ద మూన్ చూసారా? ద మూన్ ఎనర్జీ అంటే చాలా డిప్రెషన్ లో ఉన్నారు మీ పర్సన్. చాలా చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ వీళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ సరిగా లేదు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉందో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చంద్రుడు ఎలా మౌనంగా మబ్బులు పట్టి ఎలా ఉంటారో అలా ఉన్నారన్నమాట ఈ రోజు. ఎందుకంటే అమావాస్య రోజు మబ్బుగానే ఉంది. వీళ్ళ మైండ్ అంతా కూడా బ్లాక్ ఎనర్జీలో ఉందన్నమాట. చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు. నేను కోలుకోలేనా, ఇందులోంచి నేను పడలేనా అనే సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట ప్రెసెంట్. అలా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్సెస్ జరిగింటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో డిస్టర్బెన్సెస్ అనేది ఉంటే
వాళ్ళు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు వీళ్ళని. సో, వీళ్ళు మౌనంగా ఆ బాధ భరిస్తూనే కామ్‌గా ఉంటున్నారన్నమాట. ఎవరెవరు మాట్లాడే మాటలన్నీ వింటున్నారు. మైండ్‌కి తీసుకుంటున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. కొంతమందికి మీరు దూరమవ్వడానికి కారణం కూడా ఆహ్, ఒక మదర్‌లీ క్యారెక్టర్ అయితే ఉందనైతే చెప్పొచ్చు. సో, అందువల్ల కూడా ఆ ఎనర్జీలో ఉంటూ మిమ్మల్ని మర్చిపోలేక జరిగిన సిట్యుయేషన్స్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ కూడా మీ పర్సన్ అయితే బాధపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు. మీరంటే ఇష్టం. చాలా, చాలా ఇష్టం. సో, వీళ్ళు ఎక్కడ మీరు దూరమవుతారో అనే భయం గూడా ఉంది వాళ్ళకి. ప్రెజెంట్ వాళ్ళెక్కడ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ గూడా వీళ్ళని మనసులో పెట్టుకొని వీళ్ళని బాధ పెడుతున్నారన్నమాట. చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది వీళ్ళు మైండ్‌కైతే తీసుకోలేకపోతున్నారన్నమాట. ఆహ్, ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 10, నంబర్ 3, నంబర్ 9, నంబర్ 7, నంబర్ 10, నంబర్ 2, నంబర్ 4, నంబర్ 18, 9 నంబర్ ఎక్కువ కనిపిస్తుంది. 999 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? నంబర్ 5, నంబర్ 1, 2 నంబర్, 9 నంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. 222 అని, 999 అని క్లెయిమ్ చేసుకోండి. ఏంజెల్ నంబర్ కనిపిస్తూ ఉంటే మీకు, మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేదైతే యూనివర్స్ చెప్తుంది. మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అయి ఉన్నారు. మీరు ఆధ్యాత్మిక పరంగా ఉన్నారు. మీకంతా మంచే జరుగుతుంది అనైతే యూనివర్స్ చెప్తుంది. నంబర్ 16 గూడా ఉన్నారు. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఈ లెటర్, హెచ్ లెటర్, టీ లెటర్, పీ లెటర్, ఎం లెటర్, పీ లెటర్, ఎస్ లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నారు. రాసులైతే అన్ని రాసులు ఉన్నారండి. రాసులంటే అన్ని రాసులు ఉంటారన్నమాట. సో, ఒకవేళ మీ లెటర్స్ లేకపోయినా కానీ ఈ రాసులనేది ఉన్నాయి కాబట్టి సో, కనెక్ట్ అవుతారు. ఓకేనా? ఇ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే, ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనంటే, మిమ్మల్ని కాదనుకొని ఎక్కడైతే వెళ్లారో, అక్కడ వాళ్ళు థర్డ్ పార్టీ అనేది దూరం పెట్టారన్నమాట. వాళ్ళు దూరం పెట్టడంతో నేను మోసపోయాను, మోసగించబడ్డాను. హ్మ్. వీళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్‌కి. సో, అది మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. నేను మోసగించబడ్డాను అనే ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అనేది చాలా ఉంది. చాలా పెయిన్ అయితే ఉంది. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళని దూరం పెడుతున్నారన్నమాట. కావాలని వీళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది. కావాలని వీళ్ళ పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది మీ పర్సన్ మైండ్‌కి తీసుకోలేకపోతున్నారు. నేనెందుకింత తప్పు చేశాను? నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. చాలా పెయిన్ అయితే పడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. కోలుకోలేని విధంగా వాళ్ళు థర్డ్ పార్టీ వీళ్ళని దెబ్బ కొట్టారన్నమాట. సో, ఇంక మీ పర్సన్ ఏం జేస్తున్నారంటే, వాళ్ళనే విశ్లేషించుకుంటున్నారు. మనసులో వాళ్ళకి వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటూ, వాళ్ళకి వాళ్ళే దారి వెతుక్కుంటూ ఉన్నారు. నేనెక్కడ తప్పు చేశాను? హ్మ్.
నేను ఇలా చేసుండకుండా ఉండాల్సింది అని దారి వెతుక్కుంటూ ఉన్నారన్నమాట. చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఈ రోజైతే. ఎందుకంటే మూన్ ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు చాలా లో ఎనర్జీలో ఉన్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అనంటే మీ విలువ తెలిసొస్తూ ఉంది వాళ్ళకి. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు గదా! సో, ఇప్పుడు మీ విలువ తెలుస్తూ ఉంది. మీ గురించి బాధపడుతున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. 24/7 మీ గురించే బాధ. ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మీరే గుర్తుకు రావడం. ఎవరిని చూసినా కానీ మిమ్మల్ననుకొని మళ్ళా వాళ్ళని చూసాక కాదు అనని తేరుకోవడం. ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంత దెబ్బ తిన్నారు కాబట్టి ఇప్పుడు మీ విలువ తెలుస్తుందన్నమాట. సో, ఇప్పుడు మీరు కావాలనైతే అనిపిస్తుంది. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన మీ పర్సన్‌లో ఉంది. వాళ్ళకి ఏది ఎంచుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఎక్కడైతే వీళ్ళు దూరం పెట్టారో థర్డ్ పార్టీ అనేది, ఇప్పుడు ఇంక నాకొద్దు అనుకుంటూ ఆ నిర్ణయం మీరే కావాలి. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఆ నిర్ణయం మీరే కావాలి. మీతో హ్యాపీగా ఉండాలి. కమ్యూనికేషన్ జరగాలి. ఒకవేళ మ్యారేజ్ కోసము చేసుకుంటాను అని చెప్పి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏం చెప్పకుండా కామ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే ఇప్పుడు ఈ ఎనర్జీలో ఎలా ఉన్నారు అనంటే మిమ్మల్ని వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే ఉన్నారు. ప్రెజెంట్ అక్కడ పడిన బాధలకి, ఆ బాధల్లోంచి వీళ్ళు మెల్లమెల్లగా కోలుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి బుద్ధొచ్చింది. అలా బుద్ధొచ్చి ఇప్పుడు ఎలాగైనా ఇందులోంచి బయటపడాలి అనే జ్ఞానం అయితే వచ్చిందన్నమాట. మెల్లమెల్లగా పరిస్థితులు చక్కబడతాయిలే అనుకుంటూ ఉన్నారు. పాస్ట్‌లో అక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ చాలా బాధలు పడ్డారు. ఆ బాధలన్నీ పడి ఇప్పుడు ఇంకా వీళ్ళే ఇంకొకరికి జ్ఞానం చెప్పేలాగా అలా ఉన్నారన్నమాట. అంత నెమ్మదిగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. సో, వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అనంటే ఒంటరిగా గూడా బతికేయగలరు. అలా ఉన్నారు కొంతమంది. కొంతమంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఈగోయిస్ట్ పర్సన్‌లన్నమాట. వాళ్ళకి ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ బయట పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీ గురించైతే ఉంది ఆలోచన. కానీ ఇగో రావాలని ఉన్నా, మీతో మాట్లాడాలని ఉన్నా, ఎన్ని బాధలు పడుతున్నా కానీ బయట పెట్టరు. ఎందుకంటే అథారిటీ. వీళ్ళొక మంచి పొజిషన్‌లో ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి ఆ అహం అనేది అడ్డొస్తూ ఉంది. కానీలే చూద్దాం. చూద్దాం యాడికి పోతారు అనే లెవెల్‌లో ఉన్నారన్నమాట. వీళ్ళు నలుగురు గురించి ఆలోచిస్తారెక్కువ. మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి కారణము, వీళ్ళు నలుగురు గురించి ఆలోచించి, తన చుట్టూ ఉన్న టీమ్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నేనే నలుగురికి ఒక జడ్జిమెంట్ ఇచ్చేవారిని. సో, నన్ను నలుగురు జడ్జ్ చేస్తారేమో! ఆ నలుగురికి నేను సమాధానం చెప్పుకోవాలి అనే లెవెల్‌లో వీళ్ళున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళున్న హ్మ్. పోస్ట్ అనేది అలాంటిది. అథారిటీ అనేది వీళ్ళది. ఒక్క నిమిషం కాలొస్తుంది. అందుకని కట్ చేశాను. సో, ఒక అథారిటీ పోస్ట్ అన్నమాట వీళ్ళది. ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎలాగైనా మీరు కావాలనే ఆలోచన చాలా చాలా ఉంది. చాలా చాలా బలంగా ఉంది. ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి.
ఈ రోజు మీ విలువ, మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా చూద్దాము. అలాగే రియూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చూద్దాం ఈరోజు. రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాము. వాళ్ళ ఎనర్జీస్ మీ పట్ల ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఉందా? ఇప్పుడు అలా అంత బాధపడుతూ ఉన్నప్పుడు మరి వీళ్ళ దగ్గరికి వస్తారా? వీళ్ళ దగ్గరికి వస్తారా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఉందా? పర్సన్ తోటి రియూనియన్ ఉందా? వీళ్ళకి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు? చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు? మీకు 8 days 8 weeks 8 hours కూడా పట్టొచ్చు. ఇలా ఉంది. ఓకేనండి. 8 of cups clarification. 8 of pentacles clarification. ఎందుకంటే మిమ్మల్ని మీరే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారు. మీరే కావాలి వాళ్ళకి. అదే ఎనర్జీలో ఉన్నారు. తప్పకుండా మీకు 8 days 8 weeks రీయూనియన్ అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, మీరు ఎక్కడ దూరం పెడతారో, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు కదా! సో, మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు గదా! సో, అవైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీకు లాంగ్ లైఫ్ రిలేషన్ ఉంటానని చెప్పి, ఒక హస్బెండ్ అయితే గూడా ఒక భరోసాగా, ఒక తోడు, నీడ ఉంటానని చెప్పి కూడా థర్డ్ పర్సన్ మెయింటైన్ చేయడం అయితే జరిగింది. సో, అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని వద్దు అనుకుని దూరమయ్యారు. ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ లోన్‌లీగా ఉంటున్నారనమాట. సో, ఏంటంటే, ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఏ దారి లేకుండా అయిపోయింది. ఏ దారి లేకుండా పోయింది. ఉన్న దారి, ఉంచుకున్న దారి 2 పోయింది. సో, ఇంక ఎలా అంటే ప్రస్తుతం ఆ బాధను మర్చిపోతున్నారు. ఆ బాధను మర్చిపోవడానికి కూడా ఆహ్, ఎలాంటి ఎనర్జీలో ఉంటున్నారంటే ఎక్కువ వర్క్ మీద ఫోకస్ పెట్టారన్నమాట. సో, ఆ వర్క్ చేసుకుంటూ కూడా ఉంటున్న బాధల్ని ఇగ్నోర్ చేసుకుంటున్నారు. తన మనసులో ఉన్న బాధను కూడా ఇగ్నోర్ చేసుకుంటున్నారు. ఎలాగైనా కష్టపడాలి. ఎందుకంటే మీలో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎలాగైనా కష్టపడి మీ ముందుకు రావాలి అనేదైతే ఉంది. ఇప్పుడు ఆ వర్క్ అనేది కూడా కొంతమంది డెడికేటెడ్‌గా చేసుకుంటున్నారు. పాస్ట్‌లో లో ఎనర్జీలో ఉన్నా కానీ ప్రెజెంట్ డెడికేటెడ్‌గా అయితే చేసుకుంటున్నారు. మీకు తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. కానీ వాళ్ళ భయమంతా మీరెక్కడ దూరం పెడతారో అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరే గుర్తొస్తున్నారు. 24/7 మీరే గుర్తొస్తున్నారు. మీరు కావాలి. మీరు లేనిది వాళ్ళ జీవితం లేదనుకుంటున్నారు. హ్మ్. ఇది ఎవరి ఎనర్జీనో మనకైతే తెలీదు. చాలా 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 పెయిన్ అయితే పడుతున్నారన్నమాట వీళ్ళు. మీరే కావాలనుకుంటున్నారు. మీ తోడు లేనిది ఉండలేమనుకుంటున్నారు. ఆహ్, ఎలాగైనా తననుకున్న స్థాయికి తను ఎదగాలి. మీ ముందుకు రావాలి అనేది అనుకుంటున్నారు. సో, ఇది 8, 8, 8 కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 88, 888 అయితే క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే రీయూనియన్ అయితే తప్పకుండా ఉంది మీకు. చాలా చాలా పాజిటివ్‌గా వచ్చాయి కార్డ్స్ అయితే. ఓకేనా అండి. ఇది మీ రీడింగ్ అయితే ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానెల్‌ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఇదైతే తప్పకుండా కామెంట్స్‌లో క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థాంక్స్ చెప్పుకోండి. మీరందరూ కూడా యూనివర్స్‌కి కనెక్ట్ అయినారు కాబట్టే మీకు ఈ రీడింగ్ మీ ముందుకొచ్చింది. ఓకేనా అండి. మీ బాధను తగ్గించడానికి యూనివర్స్ మీకిది కనిపించేలా చేస్తుంది. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.